హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అందరి సాయి. సో ఈరోజు అయితే మాత్రం 'దాక్ష' మూవీ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ మూవీ అయితే మనకి బీసీఐ నీట్‌లో అయితే ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌గా ఉంది. సో ఈ మూవీ 2023 ఆగస్ట్ 25న మనకి హాల్‌లో థియేటర్‌లో రిలీజ్ అవ్వడం జరిగింది. అప్పుడైతే మాత్రం ఈ మూవీ అయితే అంతగా ఆడలేదు ఫ్రెండ్స్. ఇది మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. మూవీలో అయితే ఎక్కువ మ్యాటర్ లేదు. సో నార్మల్ స్టోరీని మీరు ఎక్స్‌పెక్ట్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం ఈ మూవీ పరంగా వస్తే ఈ ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు స్పిరిట్ గేమ్ లాంటిది ఒకటి ప్లే చేస్తారు, ఆడతారు. సో దాంట్లో ఒకళ్ళు అనుకోకుండా చనిపోతారు. అది ఎందుకు చనిపోయారు, వాళ్ళు ఎందుకు చనిపోయారండి దాని మీద ఇన్వెస్టిగేషన్ పోలీస్ కేసు వెళ్తుంది. ఆ పోలీస్ కేసు నుంచి అలాగా రన్ అవుతూ క్లైమాక్స్ దాకా వెళ్తుంది. దాంట్లో ఒక దెయ్యం కథ ఒక దెయ్యంది ఒక సెంటిమెంట్ది ఒక స్టోరీ వేస్తారు. ఇంకా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చి సినిమా అయితే క్లోజ్ చేస్తారు. మీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైతే మీకు ఇంట్రెస్టింగ్‌గా అయితే అంతగా అనిపించదు. మొత్తం మీకు అలా స్లో మోషన్‌లో అలా వెళ్ళిపోయి మీకు చిరాకు అనిపిస్తది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అయిపోయిద్దన్న ఫీలింగ్ అయితే వస్తది. సో అందుకే ఇప్పుడు 2023 ఆగస్ట్ 25న ఈ మూవీ అయితే ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో ఈ మూవీ ఇప్పుడు మనకి ఐబొమ్మలో ఉంది. అండ్ అలాగే బీసీఐ నీట్‌లో కూడా ఉంది. సో ఒకసారి మీరు చూ పని లేదు, నార్మల్‌గా చూడొచ్చు అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే మీరు సజెస్ట్ చేసి చూడొచ్చు. లేదు అనుకుంటే ఈ మూవీస్‌కి స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. అసలైతే ఈ మూవీ అయితే కొంచెం కూడా ఏం బాలేదు. టైమ్ పాస్ మూవీ అని కూడా చెప్పడానికైతే నాకు మనసొప్పట్లేదు. అసలు వేస్ట్ 2.5 గంటలు ఈ లైఫ్‌లో కొంచెం వేస్ట్ చేశానన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కొంచెం హర్రర్ మూవీ కదా! కొంచెం ఇంట్రెస్ట్ ఉండిద్దనుకుంటే హర్రర్ ఏం లేదు. చిన్న పిల్లోడు కూడా ఈ సినిమా చూసి భయపడడు. సో ఈ మూవీ అయితే నా రేటింగ్ వస్తది ఫ్రెండ్స్. జస్ట్ 1 పాయింట్ 1 పాయింట్ అంతే. అంతకంటే ఈ మూవీకైతే ఎక్కువైతే రేటింగ్ లేదు ఫ్రెండ్స్. చాలా వాటికైతే ఈ మూవీ స్కిప్ చేసేసేయండి. అసల ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు ఈ మూవీలో. సో మీకు నచ్చదు. థ్రిల్లింగ్ కూడా అనిపిస్తది గానీ మీరు అది ఆటోమేటిక్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసేస్తారు. సో ఈ మూవీ అయితే మాత్రం ఎక్కడైతే ఎంగేజ్‌మెంట్‌గా లేదు. హ్మ్. ఒక డిజాస్టర్ మూవీనే. హాల్‌లో డిజాస్టర్ అండ్ ఓటీటీలో కూడా డిజాస్టర్ అయిన మూవీ. థాంక్ యూ.